అక్క, నాకు చాలా సంతోషంగా ఉందక్క. మన దామిని కష్టం ఫలించింది. అంత పెద్ద కాంపిటీషన్లో గెలవడం అంటే చిన్న విషయం కాదక్కా. ఇవాల్టి దామిని గెలుపు మన కుటుంబాన్ని గౌరవంతో తలెత్తుకునేలా చేసింది. అవునా ఆనంద? నిజంగా ఈ గెలుపు దామినిదేనా? అక్క, అలా అడిగేవేంటి? కళ్ళారా చూసావు కదక్కా. తను ప్రెజెంట్ చేసిన చీరేగా కాంపిటీషన్లో సెలెక్ట్ చేసింది. సీఎం గారు అప్రిషియేట్ కూడా చేశారు కదా. నేనే కాదు, అక్కడ అందరూ కళ్ళారా చూసినా గెలుపు దామినిది కాదు. అది నువ్వు నేసిన చీర. ఆ గెలుపు కూడా నీదే అని నాకు తెలుసు ఆనంద, నాకు తెలుసు. దామిని ఓడిపోకూడదని, బాధపడకూడదని నీ గెలుపును తన కోసం త్యాగం చేశావు. ఇదంతా నీకు దక్కాల్సిన ప్రశంస ఆనంద, నీకు రావాల్సిన పేరు ఆనంద, నీకు రావాల్సిన పేరు. అక్క, దయచేసి ఇదేది దామినికి తెలియనివ్వకు. తను చాలా సంబరంలో ఉంది. ముందు ముందు దామిని సాధించబోయి గొప్ప గొప్ప విజయాలకు ఇదే తొలడుగు కాబోతోంది. విజయం తాలూకు ఈ సంతోషం దామినిలో ఇలాగే ఉండాలి. ఈ ఉత్సాహంతోనే తను ముందుకు వెళ్ళాలక్క, ముందుకు వెళ్ళాలి. ఆనంద, ఎంత గొప్ప మనసమ్మా నీది. నీకున్న ఈ గుణం ముందు ఏ కీర్తి, ఏ గెలుపు నీతో సరితూగలదు. ఈ కుటుంబంలో, మా మనసుల్లో నీ స్థానం ఎప్పటికీ ఆకాశమంత ఎత్తులోనే ఉంటుంది. దీన్నెవరూ మార్చలేరు.